ఫ్రెండ్స్, నేనైతే రాయి రొట్టె కలుపుతున్నానండి. 2 కప్పులు అయితే పిండి తీసుకున్నాను. వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, శనగబ్యాళ్ళు, ఒక స్పూను జీలకర్ర, పైనంతా ఉప్పు అండి. పిండిలోకి అయితే వేసేసినాము. ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలి, నీళ్ళు పోసుకోకనే. ఈ పిండి అంతా దీలంతా కలుపుకోవాలి. కలిపిన తర్వాత నేనైతే నీళ్ళు కాంచుతానండి. చూసి కొద్ది పోసుకుంటా ఇలా కలుపుకోవాలి. పేలం గట్టిగా లేకుండా, పేలం మెత్తగా లేకుండా మధ్య రకంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత కాలుతానని నేను గింటతో కలుపుతున్నాను. కొద్దిగా లైట్గా కలుతానని చెత్త అయితే ఇట్లా పిసుకున్నానండి. కలిపిన ఇదంతా ముద్ద కట్టి ఇలా పక్కకు పెట్టుకొని చిన్న ముద్దలు తీసుకోవాలండి. మనకు రొట్టెకి ఎంత తగినంత తీసుకున్న తర్వాత ఇలా అంతా ఆయిల్ పట్టించుకోవాలి. చేతికి కొద్దిగా ఆయిల్ పట్టించుకున్న తర్వాత ఇలా అంతా పేపర్ పట్టించి నేను మళ్ళీ చేతితో పట్టించుకున్నాను. ఆయిల్ పెనమైతే హీట్ అయిన తర్వాత నేను రాయి రొట్టె కాల్చిన కదా పేపర్ ఇట్లా బార్లేసిన తర్వాత ఇదంతా అంత బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. తినుకోకుండా ఇలా 2 పక్కలా కాల్చుకుంటే భలే ఉంటుందండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.